ది ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే రిలీజ్ అయింది ఈరోజు. మూవీ చూస్తుంటే మనకి ఫస్ట్ హాఫే చాలా బోర్ కొడుతుంది భయ్యా, చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే ఇంకా వేరే కంట్రీలో వెళ్తున్న స్టోరీ. సెకండ్ హాఫ్లో కూడా మనకి చాలా బోర్ కొడుతుంది. ఏమయ్యా భయ్ ఇట్లా ఉంది సినిమా అనిపించింది. థియేటర్ నుండి బయటకు వచ్చాక ఒక చిరాకు వచ్చేసింది భయ్, అట్లా అనిపించింది సినిమా చూస్తుంటే. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ కానీ, మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ కానీ, కోఆర్డినేషన్ కానీ చాలా బాగా చూపించారు డైరెక్టర్ పరశురామ్ గారు. కానీ మనకి సినిమా చూస్తుంటే చాలా బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకు చాలా బోర్ కొడుతుంది. విజయ్ దేవరకొండ గారి పిసినారితనం చూపించడం కానీ, మృణాల్ ఠాకూర్ గారు లవ్ ఇద్దరికి కరెక్టే చూపించడం కానీ చాలా బోర్ కొడుతుంది మనకైతే చూపిస్తుంటే మనకు చాలా బోర్ కొడుతుంది. కొన్ని సీన్లు అయితే కొత్తగా ట్రై చేశారు, కానీ ఇంకా చూస్తూ ఉంటే ఇంకొంచెం బాగుండాలనిపిస్తుంది. కానీ కొన్ని రిపీటెడ్ సీన్లు అనిపిస్తాయి మనకి. ఇంతకుముందు గీత గోవిందం కానీ ఇంకా వేరే సినిమాలో చూసినట్టు ఫీల్ అయితే కలుగుతుంది. కొత్తగా అయితే ఏం లేదు భయ, కొన్ని సీన్లు అయితే చాలా బాగా వర్కౌట్ చేశారు. కానీ ఇంకొంచెం ట్రై చేసి ఉంటే బాగుండదు అనిపిస్తుంది. మనకి ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ తగ్గించుంటే పర్లేదు అనిపిస్తుంది మనకైతే. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ గారు అయితే మ్యూజిక్ అయితే ఇరగతీశారు, కానీ ఒక 2 సాంగ్లు బోర్ కొడతాయి. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది మధ్యలో, ఆ సాంగ్ కూడా ఎందుకు వచ్చిందబ్బా అనేలా కలిగిస్తుంది మనకైతే. ఇంకొంచెం బెటర్గా ఫీల్ చేసింటే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్లేదు అనిపిస్తుంది, ఇంకొంచెం ట్రై చేయాలి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు అనిపిస్తుంది భయ్య. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా నాకేం అనిపించలేదు. ఇంకొంచెం ట్రైన్ చేసింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమాలో మనకి మెయిన్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ హాఫ్లో ఆ విజయ్ దేవరకొండ గారి ఎలిమెంట్స్ కానీ, మృణాల్ ఠాకూర్ గారిని ఇద్దరికి చూపించే లవ్ స్టోరీ కనెక్టెడ్ కానీ చాలా బాగా చూపించారు. ఇంకొంచెం ట్రై చేసింటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారి పిసినారితనం చూపించే విధానం ఇంకొంచెం ట్రై చేయాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే ఫ్యామిలీకి కానీ యూత్ కానీ కొంచెం కనెక్ట్ అయ్యేలా ట్రై చేసింటే మనకి ఇంకా బాగుండాలని ఫీల్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్లో సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక పర్లేదు బాగుంది అనేలా ఫీల్ కలుగుతుంది మనకి. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టోరీలు కానీ, వినల్ కృష్ణ గారి స్టోరీ కానీ, వాళ్ళు జరిగే సన్నివేశాలు కానీ, ఇంకా మిగతా యాక్టర్స్ మధ్య జరిగే సన్నివేశాలు కూడా బాగా పర్లేదు అనిపించింది. కానీ మనకి వెళ్తా ఫస్ట్ హాఫ్లో వెళ్తా మనకి చాలా బోర్ కొట్టేసింది భయ్య. ఎందుకే ఫస్ట్ హాఫ్ ఇంత బోర్ కొడుతుంది అనేలా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకొంచెం లాగ్ అనిపిస్తుంది. అక్కడ వేరే కంట్రీలో జరిగే సన్నివేశాలు కానీ ఫ్యామిలీకి కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంకొంచెం బాగుండాలి అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ అయితే మనకి డైరెక్షన్ ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు అనిపించింది. ఇంకొంచెం ట్రై చేసింటే బాగుండాలనిపిస్తుంది. మీకు కనుక మన రివ్యూ ఇష్టమైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 5కి 2.5 భయ్యా. థ్యాంక్ యూ.